భక్త మహాశయులకు వినప్తి మూవీ రివ్యూ. ఈ సినిమా టైటిల్ వినగానే ఒక సోషల్ మెసేజ్ ఉంటుందేమో అనిపిస్తుంది. అలాగే సినిమా కూడా ఒక సమాజంలో ఉన్న భర్తల పరిస్థితి, వాళ్ల బాధ్యతలు, ఒత్తిళ్లు కామెడీగా చెప్పాలన్న ప్రయత్నం. కథలో రవితేజ ఒక సాధారణ మిడిల్ క్లాస్ వ్యక్తిగా కనిపిస్తాడు. పెళ్లి తర్వాత భార్య, కుటుంబం, సమాజం మధ్య ఇరుక్కుని తన జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడన్నదే ఈ సినిమా ప్రధాన పాయింట్. స్టోరీ గురించి. స్టోరీ చాలా కొత్తగా ఏమీ ఉండదు. మనకు ముందు చూసిన కామెడీ డ్రామా ఫార్ములానే. కానీ భర్తలపై వచ్చే ఒత్తిడిని, భర్తలకు ఒక జీవితముంటుంది అనే ఆలోచనని చూపించాలన్న ప్రయత్నం కనిపిస్తుంది. రవితేజ నటన. రవితేజ ఈ సినిమాలో తన యూజువల్ ఎనర్జీతోనే కనిపిస్తాడు. కామెడీ టైమింగ్ కొన్ని చోట్ల బాగా వర్క్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో రవితేజ కామెడీ సీన్స్ ఆడియన్స్ని నవ్విస్తాయి. కానీ గత సినిమాలలాగా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం కాదు. హీరోయిన్స్ అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్. హీరోయిన్స్ తమ పాత్రల పరిధిలో బాగానే చేశారు. కానీ వాళ్ల పాత్రలకు అంత డెప్త్ లేదు. సునీల్, వెన్నెల కిషోర్ లాంటి వాళ్లు కొన్ని చోట్ల నవ్వులు పూయిస్తారు. కానీ వాళ్ల కామెడీ కూడా రిపిటేటివ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ వర్సెస్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ లైట్ కామెడీ, ఫన్ సీన్స్, డీసెంట్ పేస్తో నడుస్తుంది. ఆడియన్స్ని ఎంగేజ్ చేసే మూమెంట్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ ఇక్కడే సినిమా బలహీనపడుతుంది. కథ డ్రాగ్ అవుతుంది. ఇమోషనల్ సీన్స్ అంత ఇంపాక్ట్ ఇవ్వవు. కొన్ని సీన్స్ అన్నెసెసరీలీ స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తాయి. సంగీతం అండ్ టెక్నికల్ అంశాలు. సాంగ్స్ యావరేజ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్దగా గుర్తుండిపోయేలా లేదు. ఎడిటింగ్ ఇంకొంచెం టైట్గా ఉంటే సినిమా బావుండేది. మెసేజ్ అండ్ ఇంపాక్ట్. సినిమా చెప్పాలనుకున్న మెసేజ్ మంచిదే. కానీ ఆ మెసేజ్ని బలంగా చెప్పడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ కాలేదు. కామెడీ మెసేజ్ బ్యాలెన్స్ కొన్ని చోట్ల మిస్ అయింది. ప్లస్ పాయింట్స్. రవితేజ ఎనర్జీ, ఫ్యూ కామెడీ, లైట్ హార్టెడ్ కాన్సెప్ట్. ఫైనల్ వర్డిక్ట్. భక్త మహాశయులకు వినప్తి. ఒక యావరేజ్ కామెడీ డ్రామా. రవితేజ అభిమానులకు ఒక్కసారి చూడొచ్చు. కానీ స్ట్రాంగ్ స్టోరీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఆశించే వాళ్లకు మాత్రం డిసప్పాయింట్ చేస్తుంది. రేటింగ్ 2.5/5.